హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివ7 లాగ్స్. ఈ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఏం చెప్తుందంటే ఒక యాక్షన్ జరిగే ముందే ఇంకొక యాక్షన్ జరిగిపోయింది అని చెప్తుంది. ఓకే, ఇది మీకు ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. నా స్నేహితుడు వచ్చే ముందు నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్. రెండు, మై ఫ్రెండ్ కేమ్. వీటిల్లో ఏది ఫస్ట్ జరిగింది, ఏది తర్వాత జరిగింది అని మీరు డిసైడ్ చేయాలి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకొని, ఫస్ట్ యాక్షన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. ఓకే, సెకండ్ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. నా హోంవర్క్ ఫినిష్ చేశాను ఎప్పుడు? మా ఫ్రెండ్ వచ్చే ముందే. ఓకే, ఫస్ట్ స్టేజ్ జరిగిపోయింది, హోంవర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఓకే, ఇది ఫస్ట్ యాక్షన్ అండ్ ఇది సెకండ్ యాక్షన్. ఓకే, ఇప్పుడు ఫార్ములా చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ ఫార్ములా చాలా ఈజీ ఉంది కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏం చూసాం? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏం మార్పు ఉంది? జస్ట్ ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది మారింది. ఓకే, అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బే మనం అన్ని ప్రొనౌన్స్కి యూజ్ చేస్తాం. ఓకే, ఇది మనకి ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ తెలిసిందే కదా, హ్యాడ్ ప్లస్ నాట్ని మనం హ్యాడ్ అండ్ అని కూడా రాసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ సెంటెన్సెస్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడాను. ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడలేదు. హ్యాడ్ ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడానా? హ్యాడ్ ఐ నాట్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడలేదా? ఏంటి శివ, ఇందాకేమో రెండు సెంటెన్సెస్ కలిపి చెప్పావు, అంటే రెండు యాక్షన్స్ జరుగుతాయని చెప్పావు, ఇక్కడేమో ఒక్కొక్కటే చెప్తున్నావు అని అడగచ్చు మీరు. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఫార్ములా యూజ్ చేసి రాస్తే ఏ సెంటెన్స్ అయినా కరెక్టే. అంటే ఏంది, ఫార్ములా మీరు ఫాలో అవుతూ రాస్తే ఏ సెంటెన్స్ అయినా అది కరెక్ట్గానే వస్తుంది గ్రామటికల్గా. ఓకే, బట్ ఇక్కడ ఒక చిన్న మార్పు ఉంది. ఏంటంటే మీరు ఫార్ములా యూజ్ చేసి రాస్తే అది మీనింగే ఓకే, కాదనట్లేదు. కానీ ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఇట్లాగా అప్లికేషన్స్ అనేవి రాయాలి. ఓకే, ఇక్కడ ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ అని మీరు రాసినా కరెక్టే. ఓకే, అండ్ కానీ అది డైరెక్ట్గా అలా మనం వాడకూడదు. మనం ఎప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి అంటే, ఏవైనా రెండు యాక్షన్స్ జరిగినప్పుడు, అంటే ఒక యాక్షన్ జరిగే ముందే మనం ఇంకొక యాక్షన్ చేసేసాం, అలాంటి సిచ్యువేషన్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడాలి. ఓకే, అర్థమైందా? లేదు జస్ట్ ఫార్ములాలో అది లేదు కదా, ఇలా నేను రాసేస్తానని సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఇవి తీసేసుకొని ఇలా రాసినా కూడా కరెక్టే. ఓకే, ఇవి కూడా మనకి మీనింగ్ అనేది కరెక్టే వస్తుంది. గ్రామటికల్ మీకు ఎర్రర్స్ ఏమి రావు. ఓకే, కానీ ఇక్కడ మీనింగ్, ఇక్కడ ఈ సిచ్యువేషన్ బట్టి ఇట్లా మనం అప్లికేషన్స్లో మనం యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే, అర్థమైందా? సో నేనేం చెప్పాను, ఫస్ట్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, అదేంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. సెకండ్ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఓకే, అండ్ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ అన్ని ప్రొనౌన్స్కి మనం హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు అప్లికేషన్స్ చూద్దాం రండి. అన్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్. ఒక పాస్ట్ యాక్షన్ జరిగే ముందే ఇది జరిగిపోయింది అనమాట. పాస్ట్ యాక్షన్ అనేది ఏంటిది? సెకండ్ది. అండ్ ఈ యాక్షన్ ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఏంటిది? ఫస్ట్ జరిగిపోయింది. సో ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ అని వచ్చింది, గుర్తుందా? హ్యాడ్ ఫినిష్డ్ అని వస్తే ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు జరిగింది? ఫస్టే జరిగిపోయింది అనమాట.
బిఫోర్ మై ఫ్రెండ్ కమ్, నా ఫ్రెండ్ వచ్చే ముందే, మా ఫ్రెండ్ వచ్చేసాడు, అదేంటిది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. అంటే నా స్నేహితుడు వచ్చే ముందు నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకోటి అప్లికేషన్. టు షో ద ఆర్డర్ ఆఫ్ టూ పాస్ట్ యాక్షన్స్, అంటే ఏంటి, రెండు పాస్ట్ యాక్షన్స్ ఒక ఆర్డర్లో జరిగాయని చూపించడానికి కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం యూస్ చేస్తాం. షీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ బిఫోర్ షీ వెంట్, బయటకు వెళ్ళే ముందు ఆమె తలుపు తాళం వేసింది. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఏజ్ జరిగింది, షీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ బిఫోర్ షీ వెంట్ అవుట్. షీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ అనేది ఫస్ట్ జరిగింది, బిఫోర్ షీ వెంట్ అవుట్, షీ వెంట్ అవుట్ అనేది సెకండ్ జరిగింది. సో ఇక్కడ కూడా మీరు అప్లికేషన్ 1లో చూసినట్లే, కాకపోతే ఏంది, ఇక్కడ రెండు కన్సిక్యూటివ్గా జరుగుతున్నాయి కాబట్టి పక్క పక్కన ఈ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్లో ఇలా చెప్తున్నారు ఆర్డర్ అని. ఓకే, ఇది కూడా మీరు దేని కిందకే రాసుకోవచ్చు. ఓకే, షీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ అంటే ఫస్ట్ జరిగిపోయింది, లాక్ చేసింది, బిఫోర్ షీ వెంట్ అవుట్, తర్వాత ఆమె బయటికి వెళ్ళింది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటిది, టు డిస్క్రైబ్ ఏ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ అనదర్ ఈవెంట్, ఇది కూడా ఒక ఈవెంట్ జరిగే ముందే మన ఎక్స్పీరియన్స్ని మనం చెప్పడాన్ని మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఇది కూడా మన ఫస్ట్ అప్లికేషన్ కిందకే వస్తుంది, కానీ మళ్ళీ చూద్దాం ఒకసారి. ఐ హ్యాడ్ విజిటెడ్ ఢిల్లీ బిఫోర్ ఐ మూవ్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్కు మారే ముందే నేను ఢిల్లీని సందర్శించాను. అంటే ఏంటి, ఇంకొక యాక్షన్, ఐ మూవ్ టు హైదరాబాద్, ఈ యాక్షన్ జరిగే ముందే వాళ్ళ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఓకే, ఐ హ్యాడ్ విజిటెడ్ ఢిల్లీ బిఫోర్ ఐ మూవ్ టు హైదరాబాద్. ఓకే, ఐ హ్యాడ్ విజిటెడ్ అనేది ఇది ఫస్ట్ జరిగింది, తర్వాత మూవ్ టు హైదరాబాద్ ఇది సెకండ్ జరిగింది. ఓకే, నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ద కాజ్ ఆఫ్ ఏ పాస్ట్ సిచ్యువేషన్, అంటే పాస్ట్ సిచ్యువేషన్ యొక్క కారణాలు వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. హీ వాజ్ టైర్డ్ బికాస్ హీ హ్యాడ్ వర్క్డ్ ఆల్ డే, హీ వాజ్ టైర్డ్ అన్నాం అంటే ఏంది, అతను అలసిపోయాడు అని. దానికి ఒక రీజన్ చెప్తున్నాం, ఆ రీజన్ దేంట్లో చెప్తున్నారు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నాడు. ఓకే, హీ వాజ్ టైర్డ్ బికాస్ హీ హ్యాడ్ వర్క్డ్ ఆల్ డే, అతను రోజంతా పనిచేసినందున అలసిపోయాడు. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే హీ వాజ్ టైర్డ్ అనేది ఏంది, సెకండ్ జరిగింది, దానికన్నా ముందు ఏం జరిగింది, హీ వర్క్డ్ ఆల్ డే, ఇది ఫస్ట్ జరిగింది, అతను డే మొత్తం వర్క్ చేయడం వల్లే కదా అలసిపోయింది. అంటే ఏది ఫస్ట్ జరిగినట్లు, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఫస్ట్ జరిగింది, తర్వాత ఇది సెకండ్ జరిగింది, సింపుల్ పాస్ట్ అనేది. అండ్ నెక్స్ట్, ఇన్ రిపోర్టెడ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్ అని, ఇండైరెక్ట్ స్పీచ్ అని అలా ఉంటాయి. సో వాటిలో కూడా మనం ఇది యూస్ చేస్తాం. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్, తాను పని పూర్తి చేశానని ఆమె చెప్పింది. ఓకే, ఇలా మనం అప్లికేషన్స్ అనేవి ఉంటాయి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి. అండ్ కీవర్డ్స్ చూసినట్లయితే బిఫోర్, ఆఫ్టర్, ఆల్రెడీ, బై ద టైమ్, బిఫోర్ దట్, ఎర్లియర్, అంటిల్ దెన్, వెన్ యూజ్డ్ విత్ అనదర్ పాస్ట్ యాక్షన్, అంటే వేరే ఒక పాస్ట్ యాక్షన్ జరిగే ముందు ఇది చెప్తాం. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. సో మనం ఇది చూద్దాం, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూద్దాం. హ్యాడ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసావా. హ్యాడ్ హీ ఈటెన్ లంచ్ బిఫోర్ ద మీటింగ్, సమావేశానికి ముందు అతను భోజనం చేశాడా. హ్యాడ్ షీ రీచ్డ్ హోమ్ బిఫోర్ సన్సెట్, సూర్యాస్తమయానికి ముందు ఆమె ఇంటికి చేరిందా. హ్యాడ్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, వారు ప్రాజెక్ట్ పూర్తి చేశారా. హ్యాడ్ వీ సబ్మిటెడ్ ద అసైన్మెంట్, మన అసైన్మెంట్ సమర్పించామా. హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ బిఫోర్ యూ అరైవ్డ్, నువ్వు చేరుకునే లోపు రైలు వెళ్ళిపోయిందా. ఇక్కడ చూడండి, బిఫోర్ యూ అరైవ్డ్ ఇదేంటిది, పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఓకే, ఇందా మనం చూసాం కదా, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండేది ఏంటిది, ఫస్ట్ యాక్షన్. బిఫోర్ యూ అరైవ్డ్, ఈ అరైవ్డ్ అనేది ఏంటిది, సెకండ్ యాక్షన్. సో ఇలా కూడా మనం క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. వీటన్నిటికీ ఏముంటాయి, ఎస్ ఆర్ నో అనే సింపుల్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, అందుకే వీటిని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్లో మనం
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, డైరెక్ట్గా ఏంది ఇక్కడ రాసినట్టు ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ క్రికెట్ అని డైరెక్ట్గా ఫార్ములాలో ఉన్నట్లే రాయము. దానికి కొంచెం లైక్ యాడ్ చేసి వర్డ్స్ అనేవి యాడ్ చేసి అండ్ ఫస్ట్ జరిగింది ఏంటిది హ్యాడ్ అంటే V3, సెకండ్ జరిగే యాక్షన్ ఏంటిది సింపుల్ పాస్ట్. ఇలా 2 సెంటెన్సెస్ని యాడ్ చేసి మనం యూజ్ చేయాలి. అందుకోసం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం ఎక్కువగా. ఓకే, సో దానికోసం ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తున్నా. బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్, నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యే ముందే ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయింది, బయలుదేరింది. ఓకే, బయలుదేరింది అని చెప్తాం. ఓకే, లేదా వెళ్ళిపోయింది అని కూడా చెప్పచ్చు. బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్, ఐ రీచ్డ్ అంటే ఏంటిది సింపుల్ పాస్ట్. హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్ అంటే ఏంటిది పాస్ట్ పర్ఫెక్ట్. వీటిలో ఫస్ట్ ఏది జరిగింది ఆబ్వియస్లీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అనేది ఫస్ట్ జరిగింది. తర్వాత నువ్వు రైల్వే స్టేషన్కి వచ్చావు. ఓకే, బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్ ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్. పోలీస్ వచ్చేసరికి థీఫ్ పారిపోయాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏది జరిగింది థీఫ్ అనే అతను పారిపోయాడు, తర్వాత పోలీస్ వచ్చాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ది హీ థ్యాంక్డ్ మీ ఫర్ వాట్ ఐ హ్యాడ్ డన్. నేను చేసిన పనికి అతను నన్ను అభినందించాడు లేదా కృతజ్ఞతలు చెప్పాడు. ఓకే, హీ థ్యాంక్డ్ అతను కృతజ్ఞతలు చెప్పాడు. ఫర్ వాట్ ఐ హ్యాడ్ డన్ నేను చేసిన పనికి. ఫస్ట్ ఏం చేసాం ఈ పని చేసాం, తర్వాత మనకి థ్యాంక్స్ చెప్పారు. ఓకే, ఇలా మీరు ఫస్ట్ యాక్షన్ని సెకండ్ యాక్షన్ని కంబైన్ చేసి చెప్తూ ఫస్ట్ యాక్షన్కి అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సెకండ్ జరిగిన యాక్షన్కి అయితే సింపుల్ పాస్ట్ టెన్స్, ఇలా కంబైన్ చేసి చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. లేదు అదంతా నేను చెప్పను, ఇట్లా డైరెక్ట్గా ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ఇలాంటివి కూడా చెప్పచ్చు, ఇవి కూడా యాక్సెప్టబులే. కానీ ఆ సిచ్యువేషన్లో ఇవి యూజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి ఫార్ములా చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.